నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కాజలూరు మండలం దుగ్గుదూరులో గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ పట్టాదారుల పాస్ పుస్తకాలు రాజముద్రలతో పంపిణీ చేయాలని ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాజలూరు మండల రెవెన్యూ అధికారి జిఆర్ ఠాగూర్ ముఖ్య అతిథిగా హాజరై గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులకు భూపతి పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీ, బీజేపీ నాయకులు, గ్రామ పెద్దలు, ప్రభుత్వ అధికారులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఆదాయ ధృవీకరణ పత్రం అయితేనేమి పాస్బుక్లు ఈ సమస్యలున్నా వారి సమక్షంలో సరి చేస్తారు. సో నేను విఆర్ఓ దృష్టిలో తీసుకెళ్తాను. అక్కడ పరిష్కరించబడలేదు. ఇక్కడ కనుక సమస్యకి దరఖాస్తు చేసుకున్న తర్వాత 30 రోజుల్లో ఇది పరిష్కారం కాకపోతే కొనుక్కున్నది రాజపథంతో పూర్వం నుంచి ఇచ్చేది గవర్నమెంట్ ఆడి తీసేసి అందరికీ నమస్కారం అండి. కాజలూరు మండలం సంబంధించి దుగ్గుదూరు గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకంలో పాతవి తీసుకుని కొత్త ఇచ్చే విధానంలో ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ ఇవాళ కార్యక్రమం జరగడం జరిగింది. అయితే ఇక్కడ 1262 పాస్ పుస్తకాలు మార్పిడి చేయవలసిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఇవాళ ఈ షెడ్యూల్ ప్రకారంగా ఇవాళ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వారు సూచనల మేరకు పాత పుస్తకం తీసుకుని కొత్త పుస్తకాలు ఇవ్వవలసిందిగా మనం ఆదేశించారు. ఈ విషయంలో ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా ఏ విధమైనటువంటి ఖర్చు లేకుండా, ₹1 ఖర్చు లేకుండా ఈ కొత్త పుస్తకంలో ఇవ్వడం జరుగుతుంది. రాజముద్రతో ఉన్నటువంటి పుస్తకంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంలో ఏంటంటే గతంలో రీసర్వే విషయంలో ఎక్స్టెంట్ వేరియేషన్స్, అలా విస్తీర్ణం యొక్క తేడాలు రావడం, ఫోటోలు సరిగా ఒక ఫోటో ఒకరికి రాకపోవడం, ఇలాంటివన్నీ కూడా తేడాలన్నీ కూడా చాలా వరకు సరిచేసి కొత్త పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఈ విషయంలో కూడా ఎవరికైనా సరే